మృణాల్ని, ఏంటి ఇవన్నీ? నువ్వేనా వీటన్నిటిని చదువుతుంది? ప్రసాద్ వచ్చావా? ముందు చెప్పు మృణాల్ని, లా బుక్స్ చదవాల్సిన నువ్వు రామాయణ మహాభారతాలు చదువుతున్నావేంటి? ఈరోజు ఝాన్సీతో కేసు అన్నావు, అసలేమైంది? అసలేంటి మృణాల్ని, ఇంతకీ ఏం జరుగుతుంది? కేసు అయిపోయింది, కానీ నీకొక విషయం చెప్పాలి ప్రసాద్. దేని గురించి? నేను కేసు గురించి నిన్నంతా ఎంతో ప్రిపేర్ అయ్యి చట్టాలు సెక్షన్లు రాసుకుని మరీ వెళ్ళాను కదా. అవును, అయితే నేను విడాకుల చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్, ఆడవాళ్లకు అస్త్రం అనంటే ఆ ఝాన్సీ సెక్షన్ నంబర్స్ చట్టాలు ఏవి చెప్పకుండా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఎలా దుర్వినియోగపరిచాడో చెప్పి నోరు మూయించింది. నేను ఆడవాళ్లకి గౌరవం, రెస్పెక్ట్ అనంటే ఆ ఝాన్సీ మన దేశం శక్తిని, స్త్రీని ఆరాధించే దేశం అంటూ, ఇంకా భరతమాత, భూదేవి అంటూ ఏవేవో చెప్పింది. ఏ చట్టాలు సెక్షన్స్ చెప్పకుండా కేసుని ముందుకు నెట్టుకొచ్చింది. నేను నా లా పుస్తకాలను తీసేయడం లేదు ప్రసాద్, కానీ మన పూర్వీకులు అంతకుముందే లా పుస్తకాలలో లేనిది కూడా ఈ పుస్తకాల్లో ఏదో చెప్పుంటారు. ఆ ఝాన్సీ ఇందులోని పురాణాలు, పిట్ట కథలు, సామెతలు ఏవేవో అడ్డం పెట్టుకొని కేసు మీద గ్రిప్ తెచ్చుకుంటోంది. అవునా? నాకీరోజు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ప్రసాద్. అమృతం తాగాలని చూసిన అసురుడు సూర్యచంద్రుల కారణంగా హతమార్చబడతాడు. అంతే, అలా మనకి రాహుకేతువులు పుట్టారు. ఆ రాహుకేతువులు సూర్యచంద్రులపై తమ ప్రతీకారం కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అదే మనం చూస్తున్న గ్రహణం అని పురాణ కథ చెప్తోంది. ఆ గ్రహణం వచ్చినప్పుడు భగభగమండే సూర్యుని సైతం రాహుకేతువులు కబళించి వేస్తారు. అంతే, ఒక్కసారిగా ప్రపంచమంతా చీకటైపోతుంది. 3 గంటల సమయం గురించి 3 నెలల నుంచే ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. 3 గంటల కోసం ఆ రాహుకేతువులు సంవత్సరం అంతా ఎదురు చూసినప్పుడు నాదైన రోజు ఒకటి వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఆ ఝాన్సీ ఆడే ఆటనే ఆడతాను. ఆ ఝాన్సీని గ్రహణంలా కబలించి వేస్తాను. గ్రహణం వచ్చినప్పుడు రాహుకేతువులు ఆ సూర్య చంద్రులని ఎలా మింగేస్తారో నేను కూడా అలాగే ఆ ఝాన్సీని మింగేస్తా. ఇంత లేట్ అయింది, ఇంకా అక్క రాలేదు. ఏమండి 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 ఏమైంది రాణి? ఏమండి, ఇంత లేట్ అయిపోయింది, అక్క ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? ఏదైనా పనుండి లేట్ అయి ఉండొచ్చు రాణి. దానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఒకవేళ నిజంగా పనుండి లేట్ అయితే అక్క నాకు కాల్ చేసి రావడానికి లేట్ అవుతుంది అని చెప్తుంది. అలాంటిది నేను కాల్ చేస్తున్నా కూడా అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది. ముందు నాకు అన్నం వడ్డించు, ఆకలేస్తుంది. నేను ఒక పక్క అక్క గురించి టెన్షన్ పడుతూ ఉంటే మీరు ఆకలి అంటారేంటి? అక్క వస్తే గానీ మీకు అన్నం పెట్టను. ఏం జరిగిందో ఒకసారి వెళ్ళి చూసిరండి. అవును బాబు, ఒకసారి వెళ్ళి చూసిరా బాబు. సరే. అరే అదిగో మేడం వచ్చేసారు. ఏమైంది శ్రీధర్? ఏంటక్క ఇంత లేటు? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నీకోసం ఆయన్ని వెళ్ళి చూసిరమ్మని పంపిస్తున్నాను. అసలు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండవు కదా, ఏం జరిగింది? ఉండు. అయ్యో సారీ రాణి, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. నేను చెప్తూనే ఉన్నాను మేడం, మేడం ఏదైనా పనిలో ఉన్నారేమో లేక ఫోన్ సైలెంట్లో ఉందేమో అని. నా మాట పట్టించుకోకుండా కంగారు పడుతూనే ఉంది. రాణి, వీరయ్య భార్య మల్లమ్మని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వస్తున్నాను.
పాపం తనని వాళ్ళ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అయ్యో, మరి మళ్ళీ ఆవిడ అక్కడ ఒక్కతే ఉంటే వాడేమైనా చేస్తాడేమో. అలా ఏం జరగదు రాణి. ఇంకొకసారి ఆవిడ్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే జైల్లో ఊచలు లెక్కెట్టిస్తానని వాడికి గట్టిగా చెప్పొచ్చాను. ఏమో అక్క, అయినా అంత జరిగాక ఇంట్లో ఉన్నంత మాత్రాన తనని సరిగ్గా చూస్తారో లేదో ఇక్కడికి తీసుకురావాల్సింది. నేను అలా అందరినీ తీసుకొస్తూ పోతుంటే అప్పుడు ఇది ఇల్లు కాదు సత్రం అవుతుంది. అదే జరిగితే మీ ఆయన ముందు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. అయ్యో మేడం, అలా ఎప్పుడు అనుకోకండి. మీరు మాకు తోడుగా ఉంటే ఒక ఛత్రఛాయలో ఉన్నట్టు, ఒక రక్షణ వలయంలో బతుకుతున్నట్టు అనిపిస్తుంది. దయచేసి మీరు ఎప్పుడు అలా అనుకోకండి మేడం. అమ్మా, వాళ్ళకంటూ ఇవాళ ఒక ఇల్లుంది. వాళ్ళ సంసారం చక్కగా సాగుతుంది అంటే అది నీ వల్లేనమ్మా. అయ్యో, అదంతా మీ అభిమానం. నన్ను ఇంతగా ప్రేమించే మనుషులు దొరకడం కూడా నా అదృష్టం. లేదక్క, నీ ప్రేమను పొందాలంటేనే ఎవరికైనా అదృష్టం ఉండాలి. అవును రాణి, ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్తానన్నావు కదా, డాక్టర్ ఏమన్నారు? వెళ్ళానక్క, కానీ చెకప్ చేయించుకోకుండానే వచ్చేసాను. అదేంటి అలా ఎందుకు వచ్చేసావు? ఆ ప్రియాంక హాస్పిటల్లో ఉండి కూడా లేదని చెప్పించింది. వాళ్ళ హాస్పిటల్కి వ్యతిరేకంగా నువ్వు కేసు టేకప్ చేస్తున్నావు కాబట్టి నేను నీ చెల్లిని అని నాకు చెకప్ చేయడం ఇష్టం లేనట్టుంది. పోన్లే అక్క, మనకి మంచిదేలే. నాకు ఆ కేసు జరిగిన తర్వాత నుండి ఆ హాస్పిటల్ అంటేనే భయం పట్టుకుంది. వాళ్ళు పిల్లల్ని ఏం చేస్తారో ఎవరికిస్తారో అని. రాణి, నీకు అక్కడ చూపించుకోవడం ఇష్టం లేకపోతే వేరే విషయం, అది నీ ఇష్టం. కానీ ఆ హాస్పిటల్ మీద కేసు వేసిన లాయర్గా నేను చెప్తున్నాను, ప్రియాంక అయినా తన ఇంటి వాళ్ళైనా అలాంటి వాళ్ళు కాదు. కానీ కోర్టు మనస్సాక్ష్యం చూడదు. కోర్టుకి ఎప్పుడు సాక్ష్యాలే కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి వారికి వ్యతిరేకంగా ఉండొచ్చు. కేసు నేను గెలవచ్చు, కానీ అది తాత్కాలికమే. నా మనస్సాక్షి ప్రకారం వాళ్ళు ఈ కేసు నుంచి నిప్పులా బయటపడతారు. వాళ్ళకి ఏ మరక అంటదనే నా నమ్మకం. అందుకే ఆ అమాయకురాలు ఏమన్నా నేను పట్టించుకోను. సరే అక్క, నేను నీ తీర్పునే నమ్ముతాను. అయితే రేపు మళ్ళీ చూపించుకునేందుకు అక్కడికే వెళ్తాను. ముందు ఇప్పుడు భోజనాలు కానిస్తే రేపటి గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఇందాక తింటా అంటే మేడం వస్తేనే పెడతా అన్నావు. బాగా ఆకలేస్తుంది, ఇప్పుడైనా పెడతావా? సరే. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ప్రియాంక ఏది? బిజీగా ఉన్నట్టుంది నాన్న. అదిగో వచ్చేసింది. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. ఏంటి ఇద్దరూ కలిసి గూడు పుటాన్ని పెట్టారు? నా గురించే మాట్లాడుకుంటున్నారా? పొద్దున్నే నీ గురించి ఏముంటుంది మాట్లాడుకోవడానికి? ఏముంటుందేంటి, ఏమైనా ఉండొచ్చు. ఇంట్లో ఎదిగిన పిల్లున్నప్పుడు పెళ్లి గురించి అయ్యుండొచ్చు కదా. దానికి నచ్చిన వరుణ్ణి తీసుకురావాలని మీరు మాట్లాడుకుని ఉండొచ్చు కదా. నాన్న, ఇండైరెక్ట్ గా అది తన పెళ్లి గురించే మాట్లాడుతోంది. ఇండైరెక్ట్ గా ఎందుకు, డైరెక్ట్ గానే చెప్తున్నాను. నేను నిన్న జైలుకు వెళ్లి గౌతమ్ సార్ని కలిసొచ్చాను. ఆయన రిలీజ్ అయిన వెంటనే నాకు త్వరగా పెళ్లి చేయండి నానా. జైలుకెళ్ళానంటే నేనేదో తప్పు చేసినట్టు చూస్తారంటే ఇద్దరు. నేను ములాఖత్కి వెళ్ళొచ్చాను. గౌతమ్ ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నారు నానా. జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుందట. ఈ 2-3 రోజుల్లో కేసు మళ్ళీ హియరింగ్ రావచ్చంట. నేను చెప్పే టాపిక్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను లేచి వెళ్ళిపోతా. మీరు హాయిగా మాట్లాడుకోండి. ఏ ప్రియాంక, అలాగకు. నువ్వు చెప్పేది వింటున్నావు. ముగ్గురం కలిసి ఈ రోజు సండే అని ఎక్కడికైనా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. దాన్ని స్పాయిల్ చేయకు. ప్రియాంక, ప్రియాంక.
నాన్న దీనికి అసలు పంతం తగ్గదు. నాన్న నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వెళ్ళినా రావడం కష్టమే. అది అలిగితే తెలిసిందేగా, అమ్మోరు అలిగినట్టే. తనంతకి తను శాంతించాల్సిందే తప్ప మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. నిజమే నాన్న, దీనికి రోజు రోజుకి కోపం మరీ పెరిగిపోతోంది. చిన్న పిల్లల కంటే దారుణంగా ప్రవర్తిస్తోంది. చేసేదేముంది, తప్పదుగా. ఈ దోశ వేసుకో. చాలు రాణి, ఇప్పటికే 3 తిన్నాను. అక్క ఇవెంతున్నాయి? అయ్యో, చిన్నవి రాణి. కదా, ఇంకొకటి తిను. ఇలా తింటే కోర్టులో వాదించడానికి నీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? రాణి, నువ్వు వేసే దోశలకి మేడంకి ఓపిక కాదు, నిద్ర వస్తుంది. చూడు ఎలా బండగా వేస్తున్నావు. మిమ్మల్ని ఈ ఇల్లే సార్, ఒకసారి చూసుకోండి. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని సార్. ఓనర్ ఇల్లు అమ్ముతానంటే పార్టీకి ఇల్లు చూపించడానికి తీసుకొచ్చాను. ఏంటి, ఓనర్ ఇల్లు అమ్ముతానన్నాడా? మరి మాకు చెప్పలేదే. రాణి, నీతో ఏమైనా చెప్పారా? లేదండి, నాతో ఏం చెప్పలేదు. మీతో చెప్పలేదేమో, మాకు చెప్పారు. రాణి, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. ఒకవేళ ఓనర్ చెప్పాడే అనుకో, ఒక టైము పాడు లేకుండా అడగకుండా పెట్టకుండా సరాసరి ఇంట్లోకి వచ్చేయడమేనా అందరూ తినే టైంలో? హలో, చెప్పమ్మా. సార్, మీరు ఇల్లు అమ్ముతున్నారా? అమ్మే ముందు మాకు ఒక మాట అయినా చెప్పాలి కదా. ఇలా చెప్పా పెట్టకుండా డైరెక్ట్ గా మనుషుల్ని ఇంటికి పంపిస్తే ఎలా? నేనెందుకు అమ్ముతానమ్మా? అమ్మే ఉద్దేశం ఉంటే మీకు ముందే చెప్తాను కదా. మరి ఓనర్ ఇల్లు చూపించమన్నాడు అంటూ ఎవరో ఏజెంట్ మనిషిని కూడా తీసుకొచ్చాడు. ఎవడమ్మా ఏజెంటు? వాడిని అక్కడే ఉండమనమ్మా. ఆ చెప్పిన వాడిని, వాడి ఓనర్ని, ఇద్దరిని చెప్పుతో కొడతాను. వాడిని అక్కడే ఉంచమ్మా. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓనర్ గారు ఏం చెప్పలేదంట కదా సార్? ఆయనే చెప్పి పంపించారమ్మా. నేనెందుకు అబద్ధం ఆడతానమ్మా? నా పనే ఇది. ఏదో ఒక ఇల్లు సేల్ చేస్తే కొంచెం కమిషన్ వస్తుందని ఆశతో వచ్చాను. సరే ఉండండి, ఓనర్ గారే వస్తున్నారు. ఆయన వచ్చాక తేల్చుకుందాం. సరే అమ్మా. సార్, ఒకసారి అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్ అడ్రస్కే వచ్చాను మేడం. బ్రోకర్ని, ఆ మాత్రం నాకు తెలీదా? సార్, మీరు ఇల్లు చూసుకోండి సార్, మంచి ప్రాపర్టీ. ఎవడాడు? ఎవడు? అతనే. నేనేమి అమ్ముతానని చెప్పలేదు. చెప్పా పెట్టకుండా ఎందుకు లోపలికి వచ్చారు? హౌస్ బ్రోకర్స్ ఎవరైనా ఉంటే ముందు ఓనర్ని కలిశాక తర్వాత రావాలి. ఇలా డైరెక్ట్గా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారా? ఇదేమైనా మీ సొంతలు అనుకుంటున్నారా? కనకరాజు గారి ఇల్లు కదా సార్ ఇది. కొడితే దవడ పగిలిపోద్ది. కనకరాజు ఎవడు, లింగరాజు ఎవడు? ఇది నా ఇల్లు, నా ఆస్తి. సార్, మాటలు మర్యాదగా రానివ్వండి. మేమేమైనా పని లేకొచ్చావా? కనకరాజు గారు ఇది ఆయన ఇల్లు అని చెప్పి అమ్మడానికి ఎవరైనా పార్టీ ఉంటే చూపించబట్టి తీసుకొచ్చాను. ఇందులో మా తప్పే ఉంది? డాక్యుమెంట్స్ ఎవరు చూపిస్తే ఇల్లు వాళ్ళదని నమ్ముతాం. ఇప్పుడు మీరొచ్చి ఈ ఇల్లు మీది అంటున్నారు. దాని గురించి మీరు తేల్చుకోండి, అంతేకాని మధ్యలో మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? మీరు ఆగండి సార్, తొందరపడకండి. ఆ డాక్యుమెంట్ పేపర్స్ ఒకసారి ఇవ్వండి. అక్క, నువ్వు ఒకసారి ఇవి చూడు. ఆ కనకరాజు నంబర్ ఇవ్వండి. ఇదిగోండి సార్. సరే, మీరు వెళ్ళండి.
ఆ కనకరాజుతో నేను మాట్లాడతాను. పదండి సార్ వెళ్దాం, ఇంకో ప్రాపర్టీ చూపిస్తాను. పదండి, అనవసరంగా మన టైం వేస్ట్. కంగారు పడకండి అంకుల్, ఇలాంటి దొంగ పేపర్ సృష్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముందు వాడికి ఫోన్ చేసి కనుక్కోండి, వాడికి ఏం కావాలో తెలుస్తుంది. వాళ్ళ అమ్మేందుకు మనిషిని పంపించారంటే ఈ విషయం మీకు తెలియాలని చేశారు. ఇల్లమ్మడం వాళ్ళ ఉద్దేశం కాదు, మిమ్మల్ని బెదిరించి ఏదో లాభం పొందడం వాళ్ళ ఉద్దేశం. మేడం, మనం కోర్టుకు వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. ఛా, ముందు ఒకసారి అతనికి కాల్ చేసి ఏం కావాలో అడగండి, తర్వాత దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే మేడం. అల్లరి చేయకుండా ఆడుకోవాలి. అన్నయ్య, అల్లరి చేయకుండా ఎలా ఆడుకుంటారు? నువ్వు మరీను. రేయ్ వంశీ స్వీటీ, ఇలా రండి. రేయ్, మీకు మంచి ఆట నేర్పిస్తాను. కొత్త గేమా? ఓకే. రెడీనా? వాళ్ళ ఆటలే ఎక్కువ అంటుంటే కొత్తగా నీ ఆటలేంట్రా? నువ్వు ఉండన్నయ్య, నీకు తెలీదు. రేయ్, మీకు నేను కళ్ళకి గంతలు కడతాను. మీరొచ్చి మమ్మల్ని పట్టుకుని ముద్దు పెట్టుకుని ఎవరిని పట్టుకున్నారో వాళ్ళ పేర్లు చెప్పాలి, సరేనా? భలే భలే భలే, గేమ్ చాలా బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్. ఇప్పుడు కళ్ళకి కట్టడానికి క్లాత్ ఎక్కడుందిరా? నేను తీసుకొస్తాను ఫ్రెండ్. వెళ్ళి తీసుకురా. అన్నయ్య, వదినా, మీరు కూడా ఈ ఆట ఆడాలి. మాకింక వేరే పని లేదనుకుంటున్నావా? పని ఎప్పుడు ఉండేదేలే అన్నయ్య, కాసేపు ఆట విడుపు కోసం ఆడండి అన్నయ్య. రండి అన్నయ్య, రండి. రా, ఆగరా. అరే పద్మా, రా, నువ్వు కూడా రా. రా వదినా, రా రా రా. క్లాత్ తీసుకొచ్చేసాను ఫ్రెండ్. వెరీ గుడ్. ఫస్ట్ ఎవరికి కట్టాలి? సరే సరే, వీడు చిన్నోడు కదా, వీడికి ముందు కడదాం, సరేనా? అయినా ముట్టుకొని చెప్తే సరిపోతుంది కదండి, ఈ ముద్దు పెట్టుకోవడం ఏం సరదా మీకు? అదంతే, మా కాలేజీలో మేము అలాగే ఆడేవాళ్ళం. ఏంటి ఏమన్నారు? అదే, కాలేజీలో కాదు, మా కాలనీలో చిన్నప్పుడు ఇలాగే ఆడేటోళ్ళం అని చెప్తున్నా. అలా ఆడుతూనే చీవుడి ముక్కు సరోజికి ముద్దు పెట్టేశాను. ఏంటి? అబ్బా, అది ఎప్పుడో చిన్నప్పుడు లేవే, నీ ప్రద్దానికి అనుమానమే. అరే వంశీ, రారా. రెడీ 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 వంశీ, రెడీ, స్టార్ట్. వంశీ పట్టుకో. నేను తాతయ్యని కాదు, ఫ్రెండ్ని. వంశీ, రాంగ్ ఆన్సర్ చెప్పావు. చీటింగ్ 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 ఫ్రెండ్. ఏం కాదు, నువ్వే ఓడిపోయావు కదనయ్య. మళ్ళీ నువ్వే కళ్ళకు గంతలు కట్టుకోవాలి.
వంశీ అయ్యో వంశీ ఏ మనిషి అయినా అంత తొందరగా ఒక్కసారిగా మారు. ఇవాళ స్వీటీ వంశీల్ని గొంగళి పురుగుల్ని చూసినట్టు అసహ్యంగా చేదరించుకున్న ఆయనతోనే రేపు వాళ్లే రంగురంగుల సీతాకోక చిలుకలు అని ఫీల్ అయ్యేలా చేస్తారు. ఆ కనకరాజు ఎవరో కనుక్కున్నారా సార్? వాడి గురించి నాకెందుకులే గానీ మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. ఏం కూర్చోరా?